నమస్తే, నేను మీ చారి అక్షయ మీడియాకు స్వాగతం. తెలంగాణ సీఎం టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మోడీ విషయంలో ఒక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిండు. ఆయన ఏమంటే మోడీ అనే ఔషధానికి గడువు తీరిపోయింది దేశంలో అంటాడు మన రేవంత్ రెడ్డి. ఈ టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ 139వ ఆవిర్భావ సందర్భంగా నాగ్పూర్లో జరిగిన సభలో ఆయన పాల్గొన్నాడు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురుతుందంటూ ఎగరడం ఖాయమంటూ ధీమా వ్యక్తం చేసిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కారణంగానే కర్ణాటక ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మహారాష్ట్రలోనూ అధికారంలోకి రాబోతుందంటూ జోషి చెప్పిండు రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ త్వరలోనే భారత్ న్యాయ్ యాత్ర చేస్తారంటూ తెలిపిన రేవంత్ రెడ్డి బీజేపీ నిత్యం డబుల్ ఇంజన్ సర్కార్ ఆరోపణలు ఇస్తుంటుంది అంటుంది. డబుల్ ఇంజన్ అంటే ఆదాని ప్రధాని అని ఎద్దేవా చేసిండు. లోక్సభలో రాహుల్ గాంధీ గొంతెత్తడంతో ఆదాని ఇంజన్ ఆగిపోయిందని, ఇప్పుడు రాహుల్ భారత్ న్యాయ యాత్ర తర్వాత మోదీ ఇంజన్ కూడా ఆగిపోతుందని ఆయన సరికొత్త భాష్యం చెప్పాడు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి దేశాన్ని కాపాడుకుందామంటూ పిలుపునిచ్చిండు రేవంత్ రెడ్డి. అంటే మొత్తానికి దేశంలో మోదీ అనే ఔషధం ఎక్స్పైర్ అయింది అనేది ఎక్స్పైర్ అయినట్టు తేలిపోయిందని కూడా మన రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.